చిన్నపిల్లవాడికి సెల్ ఫోన్ విలువ తెలియదు. ఆ నేలకేసి ఒక్కటి కొడితే పోద్ది. సెల్ ఫోన్ విలువాడికి తెలియదు. అవునా? ఈ రోజున ఒక విలువైన వస్తువు ఎవరికి విలువ తెలుస్తుందో వాళ్ళకి ఇస్తావు. ఒక బండి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తావు. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి బండి నువ్వు కొంటే ఎవరికి పడితే వాడికి ఇవ్వవు. ఆ విలువ తెలుసున్నవాడికే ఇస్తావు. ఎందుకంటే ఆ విలువ తెలియకపోతే నీ 1,00,000 రూపాయల బండిని నాశనం చేస్తాడు. ఆ 1,00,000 రూపాయల బండి విలువను నాశనం చేస్తాడు. సువార్త అందరికీ ప్రకటించవచ్చు, తప్పేమీ లేదు. కానీ విలువ తెలుసుకున్న వాళ్ళకి ప్రకటించాలి. శిష్యులుగా, యేసు ప్రభు శిష్యులుగా ఆ వివేకం లేకపోతే నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి సువార్త ప్రకటిస్తావు, అది తిరిగి మన మీదకి నిందగా, మనకు అవమానంగా, దేవుని నామం దూషించబడేటట్టుగా మారిపోతూ ఉంటుంది. యేసు ప్రభు సిలువ వేయబడ్డానికి ముందు శిష్యుల్ని ఇద్దరిని పిలిచి, మీరు ఎదురుగా ఉన్న బేత్పగే గ్రామాలకి వెళ్ళండి. అక్కడికి వెళితే కట్టబడి ఉన్న ఒక గాడిద కనబడుతుంది అన్న మాట చెప్తాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉంటాయి. మీరు ఎదుర్కొన్న ఒక గ్రామానికి వెళ్తే ఏముంటుంది? అక్కడ కట్టబడిన గాడిద ఉంటుంది. అది ఏదో ఒక కట్లు, అది పాప బంధకం అవ్వచ్చు, అహం అవ్వచ్చు, నేను అని అవ్వచ్చు, నాకంటే గొప్పోడు లేడు అనే, లేదా ఇది అవ్వచ్చు, గర్వం అవ్వచ్చు. ఏదో ఒక వాటిని బంధించే బంధకంతో బంధింపబడు. యేసు ప్రభు శిష్యులను కేకేసి చెప్తున్నమాట, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిదను మీరు విడిపించి తీసుకురండి అని.